కూర్చున్నారు. అందుకే ఇది వ్యక్తుల కోసం ఆలోచించే ఎన్నిక కాదు, ఎవరో ఒక వ్యక్తిని ఎంపీ చేసే ఎన్నిక కాదు, ఎవరో ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసే ఎన్నిక కాదు. ఇది కడుపు దించుకొని కష్టాల కడలిలో 70 సంవత్సరాలు నరకయాతన పడుతున్న మన పాలమూరు జిల్లాను రక్షించుకునే ఎన్నిక, మన పాలమూరు పిల్లల భవిష్యత్తును తలరాతను మార్చుకునే ఎన్నిక. ఇటువంటి అవకాశం మళ్ళీ ఈ జన్మకు మనకు దొరకదు. కాబట్టి వివేకంతో విచక్షణతోటి ఆలోచించి ఓటు వేయాల్సిన సందర్భం ఇది. మొన్న అయ్యింది సెమీఫైనల్స్, దాంట్లో మనం విజయం సాధించినాం. 12 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు జరిగేది ఫైనల్స్. ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంటులో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా భాగమైన మన పాలమూరు మట్టి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటును భారీ మెజార్టీతో గెలిపించి వివేకంతో ఓటు వేసి రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దామని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఎక్కడనో గుడి కట్టిండ్రని చెప్పి ఇక్కడ ఓటేస్తే మన కడుపులు నిండవు. రామాలయం కోసం ఎన్నోసార్లు ఓటేసిండ్రు భారతీయ జనతా పార్టీకి. అన్నిసార్లు ఓటేసినందుకు ఆ ఓటేసిన ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇక్కడ ఉండండి, చైర్స్ ఉన్నాయి. ఇంకా దయచేసి అందరూ కూడా ఈ వేదిక ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి అందరూ కూడా బాలకేంద్రం భవనం ఒక రావాల్సిందిగా కోరుతున్నాను. వెనుక ఉన్నటువంటి నిలబడ్డ వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరు మధ్యలో నిలబడద్దు. ఇక్కడ ఉన్నటువంటి బాలకేంద్రం ఎడమ చేతి వైపున అందరూ కూడా దయచేసి మధ్యలో నిలబడ్డ వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎడమ చేతి వైపుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్లీజ్ అందరూ కూడా నిలబడద్దు, అందరు ఇటు సైడ్ రండి. అదే విధంగా అట్లా మధ్యలో నిలబడద్దమ్మా, చేరుస్తున్నాయి అటు సైడ్ నిలబడండి, అందరు రండి. దయచేసి పోలీస్ శాఖ కూడా ఇక్కడ ఉన్నటువంటి విఐపి గేట్ దగ్గర ఎటువంటి నిబంధన లేకుండా పంపాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి నిలబడ్డారు అందరూ కూడా ఇక్కడ రండమ్మా, ప్లీజ్ దయచేసి అందరు రండి. సూర్యకాంత్ మీ టీం అంతా రండి. ఎడమ వైపు ఉన్నటువంటి దాంట్లో ఖాళీగా ఉంది ఆ వరుస, ఆ వస్తున్నటువంటి వరుస అట్లే నేరుగా ఆ బాలకేంద్ర భవనకు అట్లే నేరుగా వెళ్ళండి, మధ్యలో ఆగొద్దు, నేరుగా వెళ్ళండి. ఇప్పుడు అదే విధంగా షాద్నగర్ ఎమ్మెల్యే గారు వీరంపల్లి శంకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి జనదాతర మహాసభకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ అతిరథ మారథులు, అదేవిధంగా అశేష జనవాహిని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరూ తెలుసు, ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఒక కుటుంబ పాలనను, ఒక నియంత్రిత పాలనను ఇలా చర్మగీతం పాడిన తెలంగాణ ప్రజలు ఈరోజు మరి మనం పాలమూరు బిడ్డ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా మన నారాయణపేటకు వచ్చేస్తున్న సందర్భంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యుల వద్ద వారికి అన్ని విధాల అండదండలు అందిస్తూ మనమందరం కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పాలమూరును అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నిర్లక్ష్యం చేసిండ్రు, వివక్షత గురి చేసిండ్రు. ఈరోజు మనకు ఒక అవకాశం ఉంది. వాళ్ళ ఉత్తర తెలంగాణను ఏ విధంగా అయితే అన్ని విధాల దోసుకొని, రాష్ట్రాన్ని దోసుకొని వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈరోజు
మరి అక్కడ ప్రాంతం ప్రజలు ఏ విధంగా అయితే ఆ కుటుంబానికి అండగా ఉన్నారో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులకు మన దక్షిణ తెలంగాణకు మన ప్రాంతాన్ని అన్ని విధాల సామాజికంగా ఆర్థికంగా నీళ్ల పరంగా నిధుల పరంగా ఉద్యోగ పరంగా అన్ని సాధించుకోవడానికి మనం పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి వర్యులెంబడి నడవవలసిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక కఠిన పరీక్ష ఉంది. భారతదేశంలో ఒక మతశక్తి పార్టీ పాలన కొనసాగుతా ఉంది, ఒక దుర్మార్గమైన పాలన సాగుతుంది. వారికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు లేదు కాబట్టి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనమందరం కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారిని అఖండ విజయంతో భారీ మెజార్టీతోని గెలిపించాల్సిన బాధ్యత తీసుకున్న మన ముఖ్యమంత్రి వర్యులకు ఇలా అత్యధికంగా రేపు కేంద్రంలో పెద్ద పరపతి కాపాడాలంటే మనమందరం కూడా మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ ఎంపీ ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మన పాలమూరు బిడ్డల మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా మనకు ఈ 2 ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ సహకరించాల్సిందిగా మీ అందరు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అదేవిధంగా మన అడ్వకేట్ అయినటువంటి ముదిరాజు ముద్దుబిడ్డ అయినటువంటి ఎన్పి వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నారాయణపేటకు వస్తా ఉన్నారంటే బడుగు బలహీన వర్గాల వాళ్లకు చాలా సంతోషకరమైన విషయం. కేవలం బడుగు బలహీన వర్గాలను ఆదుకునే వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలను ముందరికి తీసుకుపోతా ఉందని చెప్పి మనమందరము ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ముదిరాజుల కార్పొరేషన్, యాదవుల కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్ అంటే బీసీలకు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి, మన రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీలకు ఏమీ న్యాయం జరగలేదు. వారు ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా ఎమ్మెల్యేలో ఒక్క టికెట్ ఇవ్వలేని సందర్భం మనం చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసే విధంగా ముదిరాజులను ఎమ్మెల్యేలుగా చేసినారు. అదేవిధంగా కార్పొరేషన్ లో కూడా మనకు సముచిత స్థానం ఇచ్చినారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన మహబూబ్ నగర్ పార్లమెంటులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముదిరాజ సామాజిక వర్గాలు దాదాపుగా 40,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటే దాదాపుగా 4 లక్షల మంది ముదిరాజు ఓటర్లు ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. అదేవిధంగా యాదవ సోదరులు దాదాపుగా 3 లక్షల మంది మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి బడుగు బలహీన వర్గాల వాళ్ళము మనమందరము కూడా మన రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ మన పార్టీ నుండి నిలబడే వ్యక్తి వంశీచందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మనము ఆశీర్వదిస్తే మనకు భవిష్యత్తులో ముదిరాజులకు కానివ్వండి, యాదవులకు కానివ్వండి, ప్రతి బీద కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. మనందరి ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకయ్యి
యుద్ధానికయ్యా సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాటనేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి జనజాతర కార్యక్రమానికి మన పాలమూరు ముద్దుబిడ్డ మన రేవంతన్న ఈరోజు జనజాతర సందర్భంగా మన జిల్లాలో మన నారాయణపేట నుండే పార్లమెంట్ ఎన్నిక విజయ పేరుని మోగిస్తూ ఈరోజు మన ముందు రావడం జరిగింది. ఈరోజు 18 ఏళ్ల రాజకీయ కురుక్షేత్రంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు ఎవరొచ్చినా ఎవరు రాకున్నా అడ్డంకులు ఎన్నొచ్చినా మన శివన్న ఈరోజు మన ముందు తన ఆశయం తన భావ ఆశయ సాధన కోసం నిర్విరామంగా నిరంతరంగా పనిచేస్తూ సేవా దృక్పథంతో ఈరోజు వాళ్ళ యొక్క బావ యొక్క కూతుర్నే మన పర్ణికమ్మనే ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ జనజాతర కార్యక్రమంలో మన ప్రియతమ నేత కుంభం శివకరణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గారు మరి అదేవిధంగా నారాయణపేటకు ఒక అభివృద్ధికి నారాయణపేట అంటే పట్టు చీరలకు పట్టుకొమ్మ అన్నట్టు ఈరోజు చేనేత కార్మికులు స్వయంగా నేర్చినటువంటి శాల్వతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్. వినబడలేదు, ఎండల పడి వచ్చిండ్రు. జై కాంగ్రెస్. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మన ప్రాంత బిడ్డ ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్రంలో ప్రచారం అనేది మొదలుపెట్టడం అనేది నారాయణపేటకి ఇచ్చిన గౌరవం ప్రేమ కూడా చూపెట్టినారు. ఇదే సభలో ఇదే గ్రౌండ్లో ఎలక్షన్ అప్పుడు తనకి ఏదైనా అవకాశం వస్తే ఆ రోజు ఇక్కడ గ్రౌండ్కి వచ్చేప్పుడు అన్న మీరు కాబోయే ముఖ్యమంత్రిగా మాకు ఒకటి ప్రాంత అభివృద్ధి కోసం మాట ఇవ్వండి అంటే వరాల జల్లు కురిపించినాడు. ఎడారి ప్రాంతంగా ఉండే శాశ్వత ఎడారిగా మిగిలిపోతేమో అనుకున్న ప్రాంతాన్ని జియో 69 అమలు చేసి 1,00,000 ఎకరాలకి సాగునీరు అందిస్తూ 3,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఆర్థికంగా శాంక్షన్ ఇచ్చారు. ఆ భగీరథుడికి సప్పట్లతోని స్వాగతిద్దామా? గట్టిగా రేవంత్ అన్నని స్వాగతిస్తూ అన్న కొన్ని
రైతులైతే ఖచ్చితంగా బాగుపడతారు, ప్రాంతం అయితే సస్యశ్యామలం అవుతుంది. మీరు చెప్పిన మాటల్లోనే కొన్ని గత అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంది. మీ ప్రియతమ మీ బిడ్డ మీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెంపర్ణిక ఆమెను మాట్లాడే అవకాశం ఇస్తూ నేనైతే ఇంకా ఏమీ అడగదలుచుకోలేదు. జియో 69 ప్రాంత రైతుల కళ సాఫల్యం చేసినందుకు మొత్తం నారాయణపేట ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజల తరఫున నేనైతే రేవంత్ అన్న మీకు చేతులెత్తే కాదు, ఈ సస్యశ్యామలం చేసినందుకు పాదాభివందనం కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా. చాలు ఈ ప్రాంతంని సస్యశ్యామలం చేసినందుకు. ఎప్పటి కూడా తరతరాలు కూడా ఎన్ని తరాలైనా కూడా మీరు చేసినది కాటన్ ధరని ఎట్లయితే గుర్తుపెట్టుకున్నారో, అప్పుడు గోదావరి జిల్లాలో వాళ్ళ కరువు వచ్చినప్పుడు ఒండ్రు మట్టి నీళ్లు తాగి కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఆ ప్రాంతం ఎట్లా సస్యశ్యామలమైందో మీరు ఇచ్చిన శాంక్షన్ వల్ల కూడా ఈ ఎడారి ప్రాంతాన్ని కూడా మేము సస్యశ్యామలం చేసుకోబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, వంశీచంద్ర రెడ్డి గారికి ఒక యువ నాయకురాలకి పర్ణికాకి మీరు ఎమ్మెల్యే చేస్తే ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మీ మధ్యలో ఉండి పని చేస్తుందా లేదా? ప్రతి దానికి మీ ఊర్లలోకి వస్తుందా? దేనికి పిలిచినా కూడా యువకులకు అవకాశం ఇస్తే ఎట్లుంటుందో మళ్ళీ వంశీచంద్ర రెడ్డి గారికి ఈ ఓటు మనం వేసేది పార్లమెంట్ కి మన ప్రాంతం నుంచి మనకి నీళ్ళు ఇచ్చిన భగీరథుడికి ఓటేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రతి వేసే ఓటు మనం ఏంటంటే వంశీచంద్ర రెడ్డి గారిని ఎంపీ చేసుకోవడానికి రేవంత్ అన్నని చూసి రేవంత్ అన్న కోసమే వేస్తున్నామా? ప్రతి బూత్ లో లీడ్ ఇస్తామా? మెల్లగా చెప్తున్నారు అటు సైడ్ నుంచి. ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో లీడ్ ఇస్తామా లేదా? ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ శివన్న. ఇప్పుడు మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తాలి, 2 చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన యువ నాయకుడు అభ్యర్థిగా నిలబడ్డ వంశీచందర్ రెడ్డి గారు, అదేవిధంగా పర్ణికా రెడ్డి గారు నారాయణపేట ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు అందరికీ పేరు పేరున, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంపత్ గారికి, పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యేలకు అందరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నారాయణపేటకు వచ్చిన జనజాతరకు వచ్చిన ప్రజలకందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ నారాయణపేటలో మన ముఖ్యమంత్రి గారు, మన నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు, కేసీఆర్ను గద్దె దింపిన నాయకుడు ఈ ప్రచారాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నట్టుగా మొట్టమొదటిగా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, నారాయణపేట ప్రజలు చాలా ఆశిస్తున్నారు. చాలా వాళ్ళ కళ్ళలో ఎప్పటికైనా కానీ ఇది ప్లేస్ ఏదైతే ఉన్నదో ఈ నారాయణపేట సస్యశాలం అవుతుంది, మాకు నీళ్లు వస్తాయి, మాకు సాగు నీళ్లు వస్తాయి, మాకు పంటలు వస్తాయి అని చెప్పి కలలు కంటున్నారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు ఖాళీ కలలు చూపించి తెలంగాణ వస్తే నారాయణపేట సస్యశ్యామలమైతుంది, నీళ్ళన్నిటిని కూడా ఏదైతుందో జూరాల టేలెండ్ నుంచి తీసుకొస్తా అని చెప్పి ఈ నారాయణపేట ప్రజలకు
కొడంగల్ ప్రజలకు మక్తలు ప్రజలకు ఏదైతే ఉన్నదో మోసం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆనాడు తేలెండు నుంచి తీసుకురావాల్సిన నీళ్లు బూత్పూర్ చెరువు ద్వారా, జేఎమ్మ చెరువు ద్వారా ఈ నారాయణపేట కానీ, కొడంగల్ను కానీ, మక్తల్ను కానీ ఇవన్నిటిని కూడా సస్యశ్యామల చేసేది పోయి ఖాళీ పైసల కోసం, కమిషన్ల కోసం ఎక్కువ పైసలు వస్తాయని చెప్పి ఆనాడు ఈ ప్రాజెక్టును 69 జియోని ఏదైతే ఉన్నదో క్యాన్సిల్ చేసి ఆయన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. కానీ అదన్నా పూర్తి అయిందా? 12 లక్షల ఎకరాల నాడ సాగు చేస్తామన్నది అది ఇప్పటిదాకా కూడా నార్లాపురం దగ్గర ఇంటేక్ వెల్ దగ్గర కూడా పనులు పూర్తి కాని సంగతి మీకు తెలుసు. ఒట్టెం రిజర్వాయర్ పూర్తి కాలే, ఏదుల రిజర్వాయర్ పూర్తి కాలే, కర్వేన రిజర్వాయర్ పూర్తి కాలే, ఉదండాపురం రిజర్వాయర్ పూర్తి కాలే, లక్షిందేపల్లి అయితే ఇంకా కలలాకనే ఉండిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా మీరు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలను సాగు చేపించి ఇవ్వాల్సిన అవసరం మీకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఇప్పుడు అవుతున్న 8 లక్షల ఎకరాలు ఆనాడు జలేగినం కింద మనకు శాంక్షన్ అయిన 8 లక్షల ఎకరాలే అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో మన పాలమూరుకు ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదు. ఇవాళ మీ పుణ్యాన మీరు రాగానే ఒక పాలమూరు బిడ్డగా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఈ నారాయణపేట, మక్తలు, కొడంగలు వాళ్ళందరు రైతాంగ కన్నునీళ్లు తీరుస్తానని చెప్పి మీరు ఏదైతే 4,000 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చారో దానికి నిజంగా కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ నారాయణపేట జైసల్మేర్ లాగా ఒక డెజర్ట్ లాగా మారిపోయి ఉండి వీళ్ళందరూ బతుకులన్నీ కూడా పాడయ్యాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఈడ ఉన్న చాలా మంది మీకు తెలుసు, చాలా మంది వీవర్స్ ఉన్నారు. వీవర్స్ అందరూ కూడా ఇక్కడ నారాయణపేటకు ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు పర్ణిక గారు నారాయణపేట షాల్బాక్ అందరు కూడా కప్పింది. ఇంత మంచి వీవర్స్ ఉండి ఉన్నది ఇక్కడ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ నారాయణపేటలో పరిశ్రమలు రాకుండా ఈడ నారాయణపేటలో జరుగుతున్న ఇక్కడ వీళ్ళందరూ ఏదైతుందో నేస్తున్న ఇటువంటి బట్టలను వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టి ఫారిన్ లో కూడా తీసుకుపోయి అమ్ముకుంటున్నారే. కానీ ఇక్కడ నారాయణపేట వీవర్స్ కి అందరు కూడా చాలా వాళ్ళందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి నేను మీతో కోరుతున్నా, రేపు ఆగ్రో ఇండస్ట్రీస్ మహబూబ్ నగర్ లో 20 లక్షల ఎకరాలు సాగు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేకాకుండా ఈ నారాయణపేటలో ఇండస్ట్రీస్ వీవర్స్ కోసం ఏదైతున్నదో వాళ్లకు ఇండస్ట్రీస్ స్థాపించాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇంతకుముందు హర్షవర్ధన్ చెప్పినట్టు ఆనాడు మేము సైనిక్ స్కూల్ ఈ నారాయణపేటకు శాంక్షన్ చేపిస్తే కేసీఆర్ గారు నారాయణపేట బాగుపడుతుంది, పాలమూరు బాగుపడుతుందని ఇచ్చిన సైనిక్ స్కూల్ శాంక్షన్ ని కూడా దానికి కూడా రద్దు చేసిన సంగతి మీ అందరికి తెలుసు. కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా కానీ మళ్ళీ ఒక్కసారి రేపు పొద్దున వంశీచందర్ ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళొక్కసారి ఈ ప్రదేశానికి సైనిక్ స్కూలుని శాంక్షన్ చేపించి మీరు దానికి కావాల్సిన నిధులన్నిటిని కూడా సమకూర్చాల్సి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. ఒక యువ కిషోరుడు, ఒక యంగ్ పర్సన్ ఎక్కట్ల కపటం లేకుండా ఏది లేకుండా ప్రజలను అభివృద్ధి చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నిలబడ్డ వంశీచందర్కు మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ మన యువ నాయకుడు, దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. ఆయన ఏమన్నాడంటే, జితన్న కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 3 మెజారిటీతో ఏదైతున్నదో ఎలక్షన్ క్లోజ్ అయిపోవాలా, టోటల్ గా క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ ఈ 3 నుంచి ఏదైతున్నదో విజయ గీతం రావాలని చెప్పి వాళ్ళు చేసిన ఛాలెంజ్ ను మనం అందరం కూడా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, నారాయణపేట ఎడారిగా మారకుండా మనకు నీళ్ళిచ్చే నాయకుడు ఎవరైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మీ అందరి ఓటు, మీ అందరు ఎవరు ఏమి చెప్పినా ఏం చేసినా ఓటు మాత్రం రేపు ఏదైతుందో కాంగ్రెస్ హస్తం గుర్తుకేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జితేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మక్తల్ శాసనసభ్యులు ముదిరాజ్ ముద్దుబిడ్డ శ్రీహరణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ సీట్లో మీరు కూర్చోండి దయచేసి. ఎవరు నిలబడద్దు, మీ సీట్లో మీరు కూర్చోండి. శ్రీహరణ గారు సభా అధ్యక్షులు, కార్యక్రమ అధ్యక్షులు మా అమ్మాయి పర్ణికమ్మ గారు, ఈనాటి ముఖ్య అతిథి, ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాల కంచి అన్ని ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు ఈ నియోజకవర్గానికి 20 కిలోమీటర్ల కృష్ణమ్మ పారుతా ఉంటే ఆ కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు కడుగుతాని ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పెద్ద మనుషుల మాటలు గాలికి పోతే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నా. 100% మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా అని చెప్పి అపర భగీరథుల్లాగా మన కోసం పుట్టిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, మనం గతంలో చాలా సార్లు విన్నాం, ముఖ్యమంత్రి దగ్గరికి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు పోవాలన్నా కూడా 6 నెలలు 8 నెలలు సంవత్సరాలు పట్టేది. ఒక పేదింటి బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి ఇవ్వడం ఒకటే కాకుండా నా ఈపు తట్టి నన్ను నిలబెట్టి గెలిపించి ఈ 4 నెలల్లో అనేక సమస్యల మీద తన దగ్గరికి వెళ్తే ఏనాడు కాదనకుండా ఇప్పటికే 13 నుంచి 14 సార్లు కలిసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఇదే పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఓ చిన్న మామూలు కార్యకర్తగా, ఒక కౌన్సిలర్ సర్పంచ్ గా స్థానికి నేను రాజకీయ ప్రస్థాన్ని స్టార్ట్ చేస్తే ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వాదం చేయడానికి టికెట్ ఇచ్చి నిలబెట్టేటువంటి రేవంత్ అన్నకు మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. 72 సంవత్సరాల మక్తల్ చరిత్రలో మక్తల్ పేరు మారలే గాని మక్తలో ఎవ్వరు కూడా ఎమ్మెల్యే నిలబడే పరిస్థితి లేకుండే. నేను రేవంత్ అన్న కలిసి పదే మాట చెప్పినా, అన్న ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న, ఒక పేదింటి బిడ్డనా, ఒక ముదురాజు కులంలో పుట్టి పార్టీని పట్టుకొని నడిచినా అని చెప్పితే ఒకటే మాటకు అన్నగారు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చర్చలలో మాట ఇచ్చిన మాట, బీసీడీ కంచి బీసీఏ చేస్తా అని మాటిచ్చి ఆ రోజు ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయినాయి. మొన్న నేను పోయి అనంతరం మాట్లాడినప్పుడు శ్రీహరి చాలా జాగ్రత్త ఉండు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి మాటిస్తే అన్న ఒక్క చిన్న కోరికను అని చెప్పిన, అన్న మీ ఆశీర్వాదం మాకు ఉండాలి, వెనుకబడ్డ జాతుల్లో ముదిరాజ్ జాతులు ఉన్నాయన్నా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కళ మీరు నెరవేర్చాలన్నా అని చెప్పి అడగంగానే బీసీడీ కంచి బీసీఏకి మార్చిన ఘనత, మాటిచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నా. ఇది కదా కాంగ్రెస్ పార్టీ, ఇది కదా పార్టీ కమిట్మెంట్. ఇన్ని సంవత్సరాలు మక్తల్ని కొంతమందిని మోసింది. ఒక్కసారి అవకాశం వస్తే ఇప్పుడు నిలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకురాలు మక్తల్లో కూడా ఓడగొట్టడానికి పరిపూర్ణంగా తమ్ముని గెలిపించే ప్రయత్నం చేసిందని చాలా మంది చెప్పారు.
ఒక బీసీ బిడ్డ బతుకొద్దా? ఒక బీసీలు పైకి రావద్దా? ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్నా మాకు కాదు, మా తర్వాతి తరాలకైనా ఈ బీసీ డీకెన్జీ ఏ సర్టిఫికేట్ కావాలంటే క్షణమైన ఆలోచన చేయకుండా బీసీ డీకెన్జీ బీసీఏకి మారుస్తా శ్రీహరి, ఖచ్చితంగా నువ్వు మీటింగ్ పెట్టిపోన్నాడు. మీ అందరూ ఒక్కసారి చప్పట్లతో అన్నకు స్వాగతం పలకవలసిందే కోరుతా ఉన్నా. ఇంకొక విషయం ఒక కోరిక కోరిన అన్న, ఆనాడు నారాయణపేట మక్తల్ కలిసి ఉండే, కానీ ఇప్పుడు నారాయణపేట మక్తల్ 2 కాన్స్టిట్యూన్సీలు అయినా ఆనాడు ఉన్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమనా నీళ్లు మక్తల్కి తీసుకుంటున్నామనా దయచేసి మక్తల్ పేరు యాడ్ చేయాలని చెప్పి గజిట్ అయిన తర్వాత కూడా కోరుకుంటే, శ్రీహరి నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉంది. ఖచ్చితంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మారుస్తామని మాటిచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, 100% మనలాంటి పీడలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలన్నీ ఆదుకోవాలి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక ఎత్తు. మనమందరం కూడా ముక్త కంఠంతో ఏదో తమకి జాగిరి ఉంది, తమదే నడుస్తుంది, తమ వ్యతిరేకమే ఉంటుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి అందరు కూడా ఆలోచన పరులైనరు. 100% తమ వేసే ఓటును ఎవరికేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఎవరి ప్రభుత్వం ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే, వంశన్నకు ఓటేస్తేనే బలానికి బలం పెరుగుతుంది, ఖచ్చితంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అన్న ఆలోచనతో ప్రజలు మారుతున్న విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఆశామాసిగా తీసుకోకండి. ఈ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో మనమంటే ఏంటో చూపించాలి. ఈ పార్లమెంట్ మన రేవంత్ అన్నది, 14 గెలిచినా 15 గెలిచినా అత్యధిక మెజార్టీ ఇచ్చే పార్లమెంట్ అంటే పాలమూరు పార్లమెంట్ అని రుజువు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. నేను ఈ వేదిక ద్వారా సమయం ఎక్కువైంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. అన్నా ఖచ్చితంగా మాలాంటి పార్టీని పట్టుకుంటే, పార్టీ ఇదే నమ్ముకుంటే, బీద బడుగు బలహీన వర్గాలకించి ఉండి మీ ఆశీర్వాదం ఉంటే, మీ ఆశీర్వాదం ద్వారా ఇలాంటి శ్రీహరి అనేటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఖచ్చితంగా పార్టీ లైన్ లో పనిచేసి పార్టీ కోసం బతుకుతారనేటువంటి మాట మళ్ళొకసారి రుజువు చేస్తామని తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా రేవంత్ అన్న మాట కోసం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూతుని, ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని ఖచ్చితంగా యూనిట్ గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి బీసీ డీకెన్జీ మా ముదిరాజుల చిరకాల కోరిక బీసీ డీకెన్జీ బీసీఏ మార్చినందుకు తెలంగాణ ముదిరాజుల తరఫున, నా తరఫున రేవంత్ అన్న గారికి పదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి అధిష్టానానికి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు శ్రీహరన్న. ఇప్పుడు నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారు మాట్లాడేందుగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మొదటిసారి ముఖ్యమంత్రి అయి మా నారాయణపేట్ గడ్డ మీద అడుగుపెట్టిన మన ప్రియతమైన నాయకులు రేవంత్ అన్న గారికి, మిగతా పెద్దలు, శాసనసభ్యులకు, మా పెద్దలు గురునాథ్ రెడ్డి తాత గారికి, జితేందర్ అంకుల్కి, మిగతా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి నారాయణపేట్ నలుమూలల నుంచి ఈరోజు ఇంత ఘనంగా మా రేవంత్ అన్నకి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఇదే మైదానం, ఇదే వేదిక నుంచి రేవంత్ అన్నని కోరింది ఒకటే, మాకు మా రైతులకి న్యాయం కావాలన్నా, నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకం అనేది
అమల్లోకి రావాలి అన్నా అని చెప్పడం జరిగింది. 3 నెలలు తిరిగే లోపు ఈరోజు ఆ కళ కీర్తిశేషులు మా తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారి కళ ఈరోజు మన్వరాలైన నేను చిట్టెం పర్ణికారెడ్డిని ద్వారా మీ అందరికీ కూడా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని అమల్లోకి తెచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులు రేవంత్ అన్న గారికి మళ్ళొకసారి చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ విధంగా అయితే పోయిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడి అమ్మా మేమున్నామని చూపించిండ్రు. ఆ రోజు చెప్పిన ఏ విధంగా అయితే మీరందరూ వచ్చిండ్రో మీరే నా ధైర్యం, మీరే నా బలం అని చెప్పిన అదే విధంగా మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి మీరందరూ కూడా నిరూపించుకుంది ఒకటే ఏంటంటే పర్ణికమ్మకి బలం అంటేనే జనాబలం, జనాల బలం, మీరందరూ నా బలం అని మళ్ళొకసారి నిరూపించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చివరిగా నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న మీరేదైతే ఇన్ని సంవత్సరాల కళని నెరవేర్చడం జరిగింది, కానీ మా నారాయణపేట ఇప్పటికీ కూడా ఇంకా అలాగనే ఉందన్న. మాకు కావాల్సింది ఈరోజు మీరందరికి తెలుసు, నారాయణపేట మున్సిపాలిటీ అంటే చరిత్రలో మొదటి మున్సిపాలిటీ తెలంగాణలో అంటే మన నారాయణపేట మున్సిపాలిటీ. అదే మున్సిపాలిటీకి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా మళ్ళొకసారి అన్న అడగడం జరుగుతుంది ఏంటంటే మాకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్న మున్సిపాలిటీకి. మున్సిపాలిటీ చూడాలంటే పైకి చూస్తే డివైడర్లు, లైట్లు మంచిగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు. దాంతో పాటు మిగతాయి కూడా పోయిన ఈ 4 నెలల్లో కూడా ఏదైతే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా మంజూరు కావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళొకసారి దానికోసం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఇదే సభలో మీ అందరు చెప్పడం జరిగింది, 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్ళొస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మా మహిళా సోదరుమణులు అందరు కూడా ఆర్టీసీ బస్ లో ఈరోజు ఉచితంగా వెళ్తున్నారు. దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కూడా 10 లక్షలు అవి కూడా అమల్లోకి వచ్చింది. మన మహబూబ్ నగర్ జిల్లాకి కేవలమే ఏవైతే 2 పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చి 9 జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో నడుస్తుందో అదే 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, అది కూడా త్వరలో కోడ్ అయిపోయిన వెంటనే మన దగ్గర కూడా మళ్ళీ అమల్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్న చాలా మందికి అవే ప్రశ్నలు ఉండినాయి. దాంతో పాటు మన కాన్స్టిట్యున్సీకి 3500 ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈ రానున్న సంవత్సరంలో రాబోతున్నాయి. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కటి ఆ రోజు మహిళల కోసం మాట్లాడి మహిళల సంఘాల కోసం మాట్లాడడం జరిగింది. ఆ రోజు మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అని చెప్పి ఈ రోజు అదే మహిళా సంఘాలకు కూడా మన నారాయణపేట్ జిల్లాలోనే 5000 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక మహిళగా చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటంటే వాళ్ళకి రుణాలు అనేటివి కూడా ఇప్పటి వరకు 4 కోట్ల పైన రుణాలు అనేటివి ఆ మహిళా సంఘాలకి అందజేయడం జరిగింది ఈ 4 నెలల్లో. ఇదే విధంగా మాకు మళ్ళొకసారి ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు మళ్ళొకసారి మీరందరూ మద్దతు పలుకుతే తప్పకుండా ఏదైతే నారాయణపేట్ కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మళ్ళొకసారి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒక్కటే ఏంటంటే ఏ విధంగా అయితే నాకు ఈ పోయిన ఎలక్షన్ లో మీరందరూ ఆశీర్వదించిండ్రో అదే విధంగా రానున్న ఎన్నికల్లో మా వంశాన్ని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ దాంతో పాటు నాకు వచ్చిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ అనేది కూడా తెచ్చి మన రేవంత్ అన్నకి నిరూపించుకుందాం నారాయణపేట సత్తా ఏంటో. మరి సపోర్ట్ చేస్తలేరు, మరి రేవంత్ అన్న ఏమనుకుంటాడు, ఉట్టినే మాట్లాడుతుంది అమ్మాయి ఏం చేస్తుందో అనుకుంటాడు, మరి అవునా కదా. మరి
ఒక్కసారి గట్టిగా రేవంత్ అన్నకి చెప్దామా? మరి ఓటేస్తే ఎవరికి గుర్తుకి, ఏ గుర్తుకు ఓటేస్తాం? ఏ గుర్తుకి? జై కాంగ్రెస్. సాయంత్రం అయినట్టుంది, అందరు ఎప్పుడు ఇంటికి పోదామా అని చూస్తున్నట్టున్నారు. ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అన్న. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మా కోయిల్కొండ మండలం ఒకటి మీరు చూస్తున్నట్టు ఎండలు బాగా ఎక్కువైనాయి. ఎక్కడ బోర్లు వేస్తున్నా కూడా బోర్లు పడని స్థితిలో ఉన్నాం మేము. దాంట్లో ఏదైతే కోయల్ సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి ఒక చిన్న లిఫ్ట్ మా గణపతిరాయ్ చెరువుకి ఇస్తే మాత్రం తప్పకుండా అక్కడ కోయిల్కొండ మండలం కూడా తాగునీరుకి ఫస్ట్ గా వాళ్ళకి అందుతుంది, దాంతో పాటు సాగునీరు అనేది కూడా అందుతుంది. కాబట్టి అదొక్కటి మా రిక్వెస్ట్. దీంతో పాటు మీ అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేయలైతే లేస్తలేవు, చేయలు కనిపిస్తలేవు. ఒక్కసారి హస్తం గుర్తుకే. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీచంద్రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఏర్పాటు చేసిన నారాయణపేట శాసనసభ నియోజకవర్గ స్థాయి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 120 రోజుల క్రితము ఇదే గడ్డ మీద మీ అందరి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని, మీ బిడ్డగా పర్ణిక రెడ్డిని గెలిపించండి, ఆశీర్వదించండి అంటే రేవంత్ అన్న మాటను తీసివేయకుండా ఆయనకు అండగా కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఏ రకంగా అయితే గెలిపించిండ్రో మళ్ళీ 4 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. యావత్ భారతదేశం ఎన్నికలకు పోయింది. 120 రోజుల్లోనే ఆ రోజు ఇదే వేదికగా మీ అందరి సాక్షిగా ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏదైతే హామీ ఇచ్చిండో, ఏదైతే నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించిండో అది నమ్మి మీరు ఓటేస్తే 120 రోజుల్లో ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు. యావత్ భారతదేశం నివరబోతా ఉంది. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై 120 రోజుల్లోనే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో కాంతి చూసే విధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఒకే ఒక్క నాయకుడిగా ఈరోజు యావత్ భారతదేశంలో కొనియాడబడుతున్నారు. మన అందరి ప్రియతమ నాయకుడిగా, ఈ గడ్డ బిడ్డగా పాలమూరు మట్టి పరిమళంలో పరిమళించి రాజకీయ వటవృక్షమై ఈరోజు మన ముఖ్యమంత్రిగా మన ముందున్నటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు, నేను గాని మీ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారు ఢిల్లీ పోతుంటాం, బాంబే పోతుంటాం, ఛత్తీస్గఢ్ పోతుంటాం పార్టీ పని మీద. ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నారు, क्या हो रहा संपत जी, आपका सीएम साहब दिखने को छोटा दिखता मगर क्या काम कर रहा जी, कोई भी नहीं सोचे ऐसा कर सकता बोल के ఎవరు కూడా ఈ రకంగా చేస్తారని ఊహించలేదు. ఎట్లా చేస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అడుగుతా ఉన్నారు. అది మన బిడ్డ గౌరవం, మన పాలమూరు గౌరవం దశ దిశలా యావత్ భారతదేశంలో మారుమోగుతా ఉంది. దానికి కారణం మీ అందరూ
అండగా నిలిచిండ్రు. వారు చెప్పినటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడిచినారు కనుకనే ఈరోజు మనకు ఆ గౌరవం దక్కింది. మళ్ళీ అదే గౌరవం దక్కాలంటే మన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి గారిని గెలిపిస్తేనే ఇంకా ధైర్యంగా అనేక కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక 2 విషయాలు చెప్తా. ఏ 6 గ్యారంటీల పేరు మీద అమలు చేసి ఈరోజు చారిత్రాత్మకమైన ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాల్లో కొనియాడబడతా ఉన్నాడో, ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నిన్ననే నరేంద్ర మోడీ చక్కగా 36 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఒక్క అక్షరం ముక్క కూడా, ఒక్క పదం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో కానీ లేదు వారి మేనిఫెస్టోలో. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా వచ్చేవాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క ముక్క లేదండి మీకు సంబంధించింది, మనకు సంబంధించింది, మహబూబ్నగర్ పార్లమెంట్కు సంబంధించింది, నారాయణపేటకు సంబంధించింది, ఒక్క ముక్క కూడా లేదు. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నైతిక హక్కును కోల్పోయిందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకొక పార్టీ ఏం తొక్కిండో తెలియదు రేవంత్ అన్న కానీ కనబడకుండా భూ పాతాళానికి పోయింది బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ. ఎట్లా దొక్కిండో మీరే చూసిర్రు, ఎన్నిసార్లు దొక్కిండో మీరే చూసిర్రు. అది ఈరోజు కనబడే పరిస్థితుల్లో లేదు, జాకి పెట్టినా లేచే పరిస్థితుల్లో లేదు. దాన్ని ఇడిచిపెడదాం. కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద పేరు వస్తున్నట్టు ప్రధానంగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్లో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఎవరు? నా ముదిరాజు పులి బిడ్డలు. ఏమరిగిందండి ముదిరాజు బిడ్డలకు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఈరోజు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే కాంగ్రెస్ పార్టీ భిక్షతో దశాబ్ద కాలం పాటు మంత్రిగా ఓ వెలిగి ఈ ప్రాంత బిడ్డగా చెప్పుకునేటోళ్ళు ఏం చేసిండ్రు? ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీ జనాభా ఉన్న ముదిరాజులకని అడుగుతా ఉన్నాం. గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ముదిరాజులు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 13వ తేదీ ఓటేసే ముందు మీ ముందు కనబడతా ఉన్నాడు నిలువెత్తు నిదర్శనం. మీ జీవితాలను మార్చబోతా ఉన్నాడు ముదిరాజు బిడ్డలారా. రేవంత్ రెడ్డి అనేబడే నాయకుడు మీ తరతరాల బిడ్డల జీవితాలను మార్చడానికి వచ్చిన మహానుభావుడుగా కొనియాడబడతారు. కాసేపట్లో మీకు శుభవార్త కూడా తెలియజేస్తారు. ఆలోచన చేయండి. కళ్ళ ముందర కనబడే నాయకుడు మహిళల కొరకు, యువకుల కొరకు, నిరుద్యోగుల కొరకు, రైతుల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు నేనున్నా మీకు అండగా అని చెప్పే రేవంత్ రెడ్డి కావాలనా? 26 పేజీల మేనిఫెస్టోలో ఒక్క ముక్క కూడా మన గురించి లేకుండా రంగుల కల రాజకీయాలు చేసే వాళ్ళు కావాలన్నా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే రేపు 13వ తేదీ వేయబోయే ఓటు మీ జీవితాలను మార్చే ఓటు, మీ తలరాతలను మార్చే ఓటు, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఓటు. అవన్నీ జరగడానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు అండగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈ గడ్డ బిడ్డ. మనం మనకందరికీ గర్వకారణం. మనందరి గుండె చప్పుడు తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మన ముందున్నారు కనుక వారి ఆశీర్వాదం మేరకు, వారి అండదండలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తే శరణ్యమని తెలియజేస్తూ, ఇంకొక విషయం, నేను ఒక దళితుణ్ణి. ఈ పార్లమెంటులో ఎట్లయితే ముదిరాజులు అత్యధికంగా ఉన్నారో మాదిగలు కూడా ఉంటారు. అటువంటి మాదిగ బిడ్డగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అమాయకులు మాదిగోళ్ళు అనుకొని మాయ మాటలు చెప్పి కనికట్టు రాజకీయాలు చేసుకొని మన నాయకుడు మందాకృష్ణ మాదిగను బుట్టలేసుకొని
నరేంద్ర మోడీ కౌగిలింతల్లో వేసుకొని వెంకయ్య నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి మాయ మాటలతో మందాకృష్ణను బుట్టలో వేసుకొని మందాకృష్ణ ద్వారా భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తారని మోసపు మాటలతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ కాదు కిషన్ రెడ్డి, డీకేఆర్నా సమాధానం చెప్పండి. ఎక్కడుంది మీ మేనిఫెస్టోలో ఏబిసిడి వర్గీకరణ? ఇది మాయలను మోసం చేయడం కాదా? మాదిగల ఉసురు తగలదా భారతీయ జనతా పార్టీకి? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలో లేకున్నా, ఇదే మందకృష్ణ గారు వర్గీకరణ గురించి పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాడు బయట. కాంగ్రెస్ పార్టీ తరపున ఒక మాదిగ బిడ్డగా శాసన సభను ఒక్కనైనా ఏకాకిగా 3 రోజులు స్తంభింపజేయడానికి చేసిన ప్రయత్నంలో మొత్తం శాసనసభలో 119 మంది ఉన్నారు. మందకృష్ణ కూడా తెలుసు, ప్రతి మాదిగ బిడ్డ గుండె చప్పుడు ఆ రోజు వినిపించారు రాష్ట్రం మొత్తం. ఆ సందర్భంలో మాదిగల గొంతుకకు గొంతు కలిపిన ఏకైక నాయకుడు ఈనాటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు మాదిగలకు అండగా శాసనసభలో కొట్లాడే 3 రోజులు నాతో పాటు సస్పెండ్ అయి మాకు అండగా నిలబడ్డాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధినేతగా చిత్తశుద్ధితో మాకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం నా ప్రథమ కర్తవ్యం. సంపత్ బరాబర్ మాదిగలకు హామీ ఇయ్యి, మాదిగలకు అండగా ఉంటా. ఢిల్లీలో పోయి స్పెషల్ అడ్వకేట్ పెట్టుకోండి, కొట్లాడండి. శాసనసభలో ఏం చేయాలో చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం, వర్గీకరణ చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడు. 50 మంది మాదిగల తరపున 2 చేతులెత్తి సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా, మందకృష్ణన్న, నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. మాదిగల వ్యతిరేక మనువాద పార్టీని, నరేంద్ర మోడీని, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు అని 2 చేతులెత్తి మొక్కుతూనే నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ మాదిగ ప్రజల కళ్ళల్లో కాంతి చూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంట్లో సఫలీకృతమైనటువంటి నమ్మకము, విశ్వాసం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అభ్యర్థి, నాకు మంచి సహచర మిత్రుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, శాసన సభ్యుడిగా పనిచేసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ నాయకురాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు, వంశీచంద్రుడితో పాటు శాసనసభ్యురాలుగా పనిచేసింది. ఆలోచన చేయండి, ఓటేసేటప్పుడు విచక్షణతో గుండె మీద చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం, మన తలరాతలు మారడం కోసం, 69 జీవో కోసం, లేదంటే జాజమ్మ చెరువు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఆలోచన చేసి ఓటేయండి. ఏమండి చూడండి, వంశీచంద్రెడ్డి ఆని ముత్యం లాగున్నాడు, కడిగి ముత్యం లాగున్నాడు, ఉన్నత విద్యావంతుడు, డాక్టర్ చదివిండు, ప్రజా సేవకు పరితపిస్తా ఉన్నాడు, శాసనసభలో అనుభవం ఉంది, అనేక సమస్యల మీద పనిచేసిండు. రేపు ఈ ప్రాంత ప్రజల సుభిక్షం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు రేవంత్ అన్నకు తమ్ముడిగా ఆయన అడుగులో అడుగేస్తా. ఆయన చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా, మీ గుండె చప్పుడుగా ఉంటా అని మీ ముందుకొచ్చిండు. 2 చేతులెత్తి మొక్కి ఆశీర్వాదం అడుగుతున్నాడు. చక్కనైనా చిక్కనైనా కడిగిన ఆనిముత్యపు వంశీ చంద్రెడ్డి కావాలనా? ఈ ప్రాంతం పేరు మీద మీ అందరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇసుక దంద చేయలే వంశీచంద్రెడ్డి, సారా దంద చేయలే వంశీచంద్రెడ్డి, కిరోసిన్ దంద చేయలే వంశీచంద్రెడ్డి, లిక్కర్ షాపులు చేయలే వంశీచంద్రెడ్డి, క్లషర్ మిషన్లు పెట్టలే వంశీచంద్రెడ్డి, ఫామ్ హౌస్లలో పనిచేసే వాళ్ళని చంపలే వంశీచంద్రెడ్డి. స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటి వంశీచంద్రెడ్డి కావాలన్నా? ఈ రకమైనటువంటి చరిత్ర మరకను మలినమైన
రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సందర్భంగా మనమందరం కూడా మన బిడ్డగా నేను కానీ నాకైతే 50 ఏళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మనము మన తరము చనిపోయే వరకు కూడా పాలమూరు గడ్డకు ఇటువంటి మహర్దశ రాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి మహర్దశ మళ్ళీ రాదు. అటువంటి మంచి అవకాశం వచ్చింది, మహర్దశ వచ్చింది. మొన్ననే 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దయచేసి వారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం కోసం, వాడు రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన రావడం కోసం అందరం కూడా ఏకతాటిపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డలందరూ వారికి అండగా ఉన్నారన్నటువంటి విషయాన్ని రేపు ఎన్నికల్లో తెలియవలసిందిగా మరి ఒకసారి మీ అందరికీ 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. దయచేసి అందరు కూర్చోవాలి. ధన్యవాదాలు సంపత్ గారు. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవాలి. 2 నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి గారికి, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు శ్రీహరి ముదిరాజ్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి మిత్రుడు సంపత్ కుమార్ గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు అన్న పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఓబేదుల్లా కోత్వాల్ గారు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మక్తల్ నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు రాత్రి 8 అయినా వేలాది మంది మీరందరు ఇక్కడ నించొని ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించడానికి, గెలిపించడానికి వేలాదిగా మీరు వచ్చినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే వేదిక మీద నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు, కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమ్మ నారాయణపేట శాసనసభ్యురాలుగా
అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా గద్వాలలో ఇతర ప్రాంతాలలో రాయచూరులలో రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా, అవసరమైతే మీ ఊపిరొదిలిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకో శ్రీమంతులకో లేకపోతే జాగీర్దారులకో జమీందారులకో టికెట్లు ఇయ్యలే. షాద్నగర్ లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది, మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయల్లో ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి
సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజును గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్ల సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయన వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయన మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన. ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈ రోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో
మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ కురుబ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కురుబ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను ఒక కురువ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్కకు ఆదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు అర్నమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను ఏమాహేమిలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుండా నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక ముదిరాజు బిడ్డ సిఆర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్నా, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా, మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులేమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలు పోతుంటే
ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నావు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడున్న యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ పేదవాడు ప్రభుత్వ దవాఖానకు పోతే చచ్చిపోతుంటే, ప్రైవేటు దవాఖానకు పోతే ఆస్తులు అమ్ముకొని కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే, పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాం. పేదోళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇవాళ కట్టెల పొయ్యితో కన్నీళ్లు గార్చుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే, ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి 12 నూరులు చేసిండు సిలిండర్. 1200 సిలిండర్తో కొనలేక మళ్ళా అటుకెక్కిచ్చిన గ్యాస్ పొయ్యి సిలిండర్ను కిందికి దించి ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది. నేను మీ బిడ్డను, మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఆనాడు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన ఏమైనా చేస్తాడేమో అని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడవంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను రాగానే 4,50,000 ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టంటుండ్రు. ఎవరంటుండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకే ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 60 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి, మేము ఎంతమంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీసీపీ జనాభా లెక్కలు వేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద
ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి, కులగణన చేయండి, వాళ్ళ జనాభా దామాస ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు. 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు పిహెచ్డీలు చదివి దిల్సునగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట్ చౌరస్తాల 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము